నమస్కారం, నేను రామ్. న్యూస్ 9 టీవీకి స్వాగతం. వెల్కమ్ టు వరల్డ్ న్యూస్. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ తన ప్రభుత్వ ఏర్పాటుకు ముమ్మరంగా సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో భారతీయ అమెరికన్ కు తన పాలకవర్గంలో చోటు కల్పించారు. భారత సంతతికి చెందిన హర్మిట్ కే థిల్లాను పౌర హక్కుల సహాయ అటార్నీ జనరల్ గా నియమించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ట్రూత్ వేదికగా వెల్లడించారు. తిరుగుబాటు దళాలు సిరియా రెబల్స్ సిరియాను ఆక్రమించుకోవడంతో అధ్యక్షుడు బషర్ అల్ అసద్ దేశాన్ని విడిచి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అక్కడి రెబల్స్ తో చర్చలు జరిపేందుకు ఉగ్రవాద హోదా అడ్డు కాదని అమెరికా పేర్కొంది. అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు వెల్లడించింది. రెబల్స్ పై ఉన్న విదేశీ ఉగ్రవాద సంస్థ గుర్తింపుల గురించి పరిశీలిస్తున్నామని తెలిపింది. అయినప్పటికీ అమెరికా అధికారులకు వారితో చర్చలు జరిపేందుకు ఇబ్బంది లేదని పేర్కొంది. దగదర్తిలో విమానాశ్రయ నిర్మాణానికి శరవేగంగా అడుగులు పడుతున్నాయి. ప్రస్తుత అంచనాలకు అనుగుణంగా కొత్త డిపిఆర్ తయారు చేసి 2 నెలల్లో టెండర్లు ఖరారు చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. విమానాశ్రయం ఏర్పాటుకు దామవరం కౌరిగుంట పరిధిలో 1352 ఎకరాలను అధికారులు సిద్ధం చేయగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా గతంలోనే అనుమతులు మంజూరు చేసింది. తనఖా పెట్టి రుణం తీసుకుంటే ఏకంగా ఆస్తి కొట్టేసేందుకు కుట్ర పన్నారు. దీనికి గత ప్రభుత్వంలో నేతలు కొంతమంది పోలీసు అధికారులు జతకలిశారు. కోట్ల విలువైన పొలాన్ని కబ్జా చేసి ఎలాంటి అనుమతులు లేకుండా డెవలప్మెంట్ పేరుతో రోడ్డు ఏర్పాటు చేస్తున్నారు. వైకాపా 5 ఏళ్ల పాలనలో సింహాచలం అప్పన్నకొండను వివాదాలకు కేంద్రంగా మార్చేశారు. మరోవైపు దేవస్థానం భూములను కబ్జా చేశారు. గ్రావెల్ దందాకు పాల్పడ్డారు. అక్కడితో ఆగకుండా వంశ పారంపర్యంగా వస్తున్న ధర్మకర్త మండలి చైర్మన్ హోదా నుంచి అశోక్ గజపతి రాజును తప్పించారు. తప్పుడు కేసులు నమోదు చేయాలని చూశారు. సినీ నటుడు మోహన్ బాబు కుటుంబ వ్యవహారం రచకెక్కింది. గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని, తనకు తన భార్య మౌనికకు ప్రాణహాని ఉందంటూ మంచు మనోజ్ పహాడీ సాదిక్ థానాలో ఫిర్యాదు చేశారు. ఇది జరిగిన కొద్ది నిమిషాల్లోనే ఆయన తండ్రి మోహన్ బాబు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబుకు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. అత్యంత వేడి సంవత్సరంగా 2024 నమోదు కానుందని ఐరోపా వాతావరణ సంస్థ కోపర్నికస్ సోమవారం తెలిపింది. అలాగే సగటు ఉష్ణోగ్రత 1.5 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదు కావడం కూడా ఇదే తొలిసారి అని వెల్లడించింది. ఈ ఏడాది నవంబర్ 2023 నవంబర్ తర్వాత కూడా 2వ అత్యంత వేడి నెలగా నిలిచిందని పేర్కొంది. ఈ నెలలో ఉపరితల గాలి ఉష్ణోగ్రత 14.10 డిగ్రీల సెల్సియస్ గా ఉందని, అది 1991 2020 సగటు కన్నా 0.73 డిగ్రీల సెల్సియస్ అధికమని చెప్పింది. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా వచ్చిన కల్వకుంట్ల సుజిత్రావు కార్యాలయాన్ని ప్రారంభించారు. వీటితో పాటు మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కోన గోవర్ధన్, రాష్ట్ర కిసాన్ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ వాటికి సత్యం, అలాగే మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యాలయాన్ని ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన ప్రెస్ సోదరులందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా ఎన్నో రోజుల నుంచి 55,000 కోట్ల రూపాయలు లబ్ధి రైతుల పరంగా, మిగతా 55,000 కోట్లు పెట్టుబడుల పరంగా, దాదాపు 50,000 పైచిలకు ఉద్యోగాలు ఈ సంవత్సరం కాలంలో ఇవ్వడం జరిగింది ప్రభుత్వ పరంగా.
ఇంకా జాబ్ క్యాలెండర్ కానీ మిగతా గ్రూప్ 1 గ్రూప్ 4కు నోటిఫికేషన్స్ కానీ మొన్న 9,000 నియామక పత్రాల పరంగా కానీ ఈ సంవత్సర కాలం మా ప్రభుత్వ పనితీరుకు ఇది నిదర్శనం. అన్ని లోకల్ బాడీ ఎలక్షన్లలో ఈ మండలంలో కాంగ్రెస్ పార్టీ పరంగా అన్ని కైవసం చేసుకుంటామని మా అభివృద్ధి నినాదంగా మా మండల ప్రెసిడెంట్ గారు కానీ ఇతర నాయకులు కానీ అందరికీ అందుబాటులో ఉండి అన్ని లోకల్ బాడీల్లో ఈ మండలాన్ని కైవసం చేసుకుంటామని మీ ముఖంగా ప్రజలకు, ఈ మండల ప్రజలకు తెలియజేస్తున్నాను. నమస్కారం. మల్లాపూర్ మండల ప్రెస్ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా కానీ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ నమస్కారం. ఈరోజు మా జిల్లా అధ్యక్షులు అడ్డూరి లక్ష్మణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు మరియు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సుజిత్ రావు గారి ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభించడం జరిగింది. మండల కాంగ్రెస్ పార్టీ ప్రారంభోత్సవానికి చేసినటువంటి గౌరవనీయులు సుజితన్న గారికి మరియు మండల పార్టీ అధ్యక్షులు చిన్నారెడ్డి గారికి, మెట్పల్లి మార్కెట్ చైర్మన్ కూన గోవర్ధన్ అన్న గారికి మరియు యువజన నాయకులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు, సుజితన్న అభిమానులకు, ముఖ్యంగా ప్రెస్ మిత్రులకు మీ అందరికీ నమస్కారం. ఇందాకనే అన్న చెప్పినట్టు మేము ఇక్కడ వివిధ కారణాలతోని పార్టీ ఆఫీస్ను ప్రారంభోత్సవం కొంచెం గడువు తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు తన నాయకత్వంలో మల్లాపూర్ మండలంలో అన్ని దాదాపుగా సర్పంచ్, ఎంపీటీసీ, సింగిల్ విండోలు అన్నీ కూడా కైవసం చేసుకుంటామనే విశ్వాసం మాకుంది. ఎందుకంటే మా ప్రభుత్వం అట్లా ప్రతి వర్గానికి, గీ వర్గానికి అని కాకుండా బడుగు బలైన వర్గాల పార్టీ మాది. అట్లానే రైతులకు కూడా ఏ పార్టీ అయినంత చేసిన పార్టీ కాబట్టి మేము సుజితన్న నాయకత్వంలో మల్లాపూర్ మండలంని అభివృద్ధితో పాటు కార్యకర్తలకు మనోధైర్యాన్ని ఇస్తూ ఇక్కడ అన్ని సీట్లను కైవసం చేసుకుంటామని మీ ద్వారా తెలియజేస్తూ ఈ రోజు నుంచి ఏ సమస్య ఉన్నా ఇక్కడ లోకల్గా మా పార్టీ అధ్యక్షునికి కానీ, నాకు కానీ, ఇంకా మా యువజన అధ్యక్షులకు తెలిపి ఈ అన్న చెప్పినట్టు కొంతమంది వ్యక్తులు పార్టీ పేరు చెప్పుకొని ప్రజలని, అధికారులని భయభ్రాంతులను చేస్తున్నారు. ఇప్పటి నుండి మీ పత్రికా సోదరులకు దయచేసి విన్నవించేది ఏంటంటే ఈ వార్తని కంపల్సరీ రాయండి. ఎందుకంటే చాలామంది భయభ్రాంతులకు గురై ఇక్కడ ఉస్కేకు కూడా రేట్లు పెంచడం జరిగిందట. దయచేసి అన్ని విషయాలలో మీరు నిజాలు రాసి ప్రజలకు మేమెంతనో మీ ద్వారా కూడా అంతా ప్రజలకు తీసుకుపోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మండల పార్టీ అధ్యక్షుల గారికి ధన్యవాదాలు తెలుపు. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.